నెక్స్ట్ యూట్యూబ్ అన్నారు. యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. యూట్యూబ్ అబ్వియస్గా జెన్యూన్ అది అట్లా సంపాదించవచ్చు అండి. దానికి రూల్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. మినిమం 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్. లాస్ట్ 12 monthsలో 4000 hours పీపుల్ స్పెండ్ చేయాలి మీ ఛానల్లో. ఒకప్పుడు ఇది లేకుండే, 5 years బ్యాక్ ఇది లేకుండే, కానీ చాలా ఫేక్ ఛానల్స్ వస్తున్నాయి అన్నట్టు రూల్ పెట్టారు అనమాట. ఒక మంచి కంటెంట్ ఉన్న ఛానల్ అయితేనే సర్వైవ్ అవ్వాలి, లేదంటే అది కాదు. 4000 వాచ్ అవర్స్ అంత ఈజీ కాదు. రీచింగ్ 4000 వాచ్ అవర్స్ ఇస్ నాట్ ఈజీ, నాట్ టఫ్ ఆల్సో. డిపెండ్స్ ఆన్ ద కంటెంట్. ఇప్పుడు నా తెలుగు ఛానల్ నిన్న నైట్ నాకు వచ్చింది 4000 వాచ్ అవర్స్ ఫినిష్ అయిపోయింది. నా టుడే నుంచి యాడ్స్ కూడా వస్తుండొచ్చు అనమాట. నా ఇంగ్లీష్ ఛానల్ ఉంది ఆల్రెడీ, ఇట్ ఈస్ మోనటైజ్డ్. డబ్బులు ఎంత వస్తాయి నేను ఈ రెండింటికే చెప్తా చూడండి. ఈ తెలుగు ఛానల్, ఆ ఇంగ్లీష్ ఛానల్ కదా. అయితే ఇప్పుడు అవినాష్ కూడా ప్రపంచ యాత్ర ఇప్పుడు 45 లక్షలు అన్వేష్ ఆయన ఒకటి తీసుకున్నాము. తర్వాత నేను రీసెంట్గా తెలుగు ఛానల్ చూసిన, ఆయనకు ఒక వీడియోకు 1 million వ్యూస్ ఉన్నాయి అనమాట, ఒక షార్ట్కి. దాని ఇన్కమ్ చూపించాడు. 1 million వ్యూస్ ఉన్న దానికి ఎంత వస్తుందో దాదాపు తెలుగు ఛానల్ చాలానే వస్తుంది. ఆయనకి ఎంత వచ్చినాయి అంటే 300 రూపాయలు వచ్చినాయి. అంత తక్కువ 300 రూపీస్ వచ్చినాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ యూర్ క్రియేటింగ్. అది డెఫినెట్గా డిపెండ్ కంటెంట్ మీదనే. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు కంటెంట్కి తక్కువ అమౌంట్ వస్తుంది. దట్స్ ఇట్. ఎందుకు వ్యూవర్స్ తక్కువ ఉంటారా? ఇంగ్లీష్ కంటెంట్ కొంచెం ఎక్కువ వస్తుంది. అంటే ఎందుకంటే ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి చూస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ దాట్ యాజ్ వెల్. ఓకే, అన్వేష్కి గుడ్ థింగ్ ఏంటంటే తెలుగు కంటెంటే, కానీ ఆయనకి ఇంటర్నేషనల్ ఆడియన్స్ చూస్తున్నారు. బికాస్ తెలుగు పీపుల్ యూఎస్లో ఉన్నారు, యూకేలో ఉన్నారు. అసలు డబ్బులు ఎట్లా వస్తాయని చూస్తుంది. ఫస్ట్ మీరు యూట్యూబ్ చూస్తున్నారు, యాడ్ వస్తుంది కదండి, వస్తుంది మధ్యలో. మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఓ తెలుగు వీడియో చూస్తున్నారు అనుకోండి. ఓకే, అప్పుడు యాజ్ అ కస్టమర్గా మీ పాస్ట్ హిస్టరీ ఏంటి, నువ్వు ఏం కొంటున్నావు, వాటర్ బాటిల్ కొంటున్నావు, చిన్న చిన్న ప్రోడక్ట్స్ కొంటున్నావు అనుకోండి, గూగుల్ అర్థం చేసుకుంటుంది వాట్ ఈస్ హర్ పర్చేసింగ్ బిహేవియర్. నీ బట్టే నీకు యాడ్ చూపిస్తుంది. ఓకేనా, నేను సర్చ్ ఇంజన్ లో ఏం చేశాను, ఏం కొంటున్నాను, నీ పాస్ట్ పర్చేసింగ్ బిహేవియర్ ఏంటి, దాన్ని బట్టి యాడ్స్ వస్తుంటాయి అన్నమాట. ఓన్లీ దానికి సంబంధించిన వీడియోలు మాత్రమే వస్తాయి. ఇప్పుడు మన వీడియో ఒక ఉర్దూ లాంగ్వేజ్ ఉంది, పాకిస్తాన్ వాళ్ళు చూస్తున్నారు అనుకోండి. ఇప్పుడు పాకిస్తాన్లో చూస్తున్నారంటే పాకిస్తాన్ యాడ్స్ రావాలి. పాకిస్తాన్ కంటే ఎకనామిక్గా డౌన్ ఉంది. ఇప్పుడు అడ్వర్టైజర్ అంత డబ్బులు పెట్టలేరు, కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్ సంపాదించలేరు. ఓకేనా, బంగ్లాదేశ్ అని అంతే. ఇండియా కొంచెం బెటర్. యూకేలో అడ్వర్టైజర్స్ చాలా ఉంటారు, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. ఆ కంటెంట్ ఇంగ్లీష్లో అయి ఉండి యూకే కస్టమర్ చూస్తున్నాను అనుకో, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ. సో 1000 వ్యూస్ వచ్చినాయి హైదరాబాద్లో ఒక తెలుగు ఛానల్కి, అదే 1000 వ్యూస్ యూకే పీపుల్ చూస్తున్నారు అనుకో, దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. 1000 వ్యూస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హూ ఈస్ వాచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ట్రై టు మేక్ ఎ కంటెంట్ ఫర్ యూఎస్ యూకే కస్టమర్స్. అంటే ఎట్లాగో ఎఫర్ట్స్ పెడుతున్నారు కదా, క్వాలిటీ ఎఫర్ట్స్ పెట్టండి. ఓకే, యూఎస్ యూకే కంట్రీకి మీరు టార్గెట్ చేసినప్పుడు చాలా డబ్బులు వస్తాయి. ఫస్ట్ థింగ్ కంట్రీస్ ఆల్సో ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసి నీష్, ఏం టాపిక్ మాట్లాడుతున్నాను. నేను హీరోయిన్లు అని మాట్లాడుతున్నాను అనుకో, ఓకే, వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ కంపెనీ వచ్చి అక్కడ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది, మేబీ బ్యూటీకి సంబంధించింది ఉండొచ్చు అంతే. కానీ ఒక టెక్నాలజీ, ఒక ట్రావెల్ది వీళ్ళంతా చేయరండి, ఎందుకంటే ఆ కంటెంట్ వేస్తారు అనుకుంటారు అనమాట. కానీ ఐమ్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీ. ఒక టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నప్పుడు పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీస్ ఉంటాయి, ఈ టాపిక్ వింటున్నారు కాబట్టి ఈ యాడ్ రెలవెంట్ అనుకుని యాడ్ చూపిస్తారు. కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ యూ చూస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో కంట్రీ ఈజ్ ఇంపార్టెంట్, తర్వాత నీష్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా తర్వాత డిపెండ్స్ ఆన్ ద ఇంప్రెషన్స్, క్లిక్స్, చాలా టెర్మినాలజీ ఉంటుంది అనమాట. అయితే ఈ 1 million వచ్చినాయి నాకు 300 రూపాయలు ఎందుకు వచ్చినాయి అంటే చాలా క్రింజ్ కంటెంట్ చేసినాయి. అంటే మోస్ట్లీ తెలుగులో ఈ మధ్య వచ్చేసింది వల్గారిటీ కంటెంట్ ఉంది కదా, అలాంటివి. కాబట్టి అడ్వర్టైజర్స్కి ఇంట్రెస్ట్ లేదు, ఏది పడితే అది పెట్టేస్తున్నారు, ఏది చేసినా. అక్కడ 1 million వ్యూస్ వచ్చడం ఇంపార్టెంట్ కాదు, అది చాలా ఉందన్నమాట. కాబట్టి అడ్వర్టైజర్స్కి వద్దనుకుంటారు, నాకు వద్దురా బాబు ఇలాంటి దానిలో చూడాలి. కాబట్టి ఆ ఛానల్ని వాళ్ళు అవాయిడ్ చేస్తారు అనమాట. మోస్ట్లీ యాడ్సే రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినా కూడా చాలా లో క్వాలిటీ వస్తుంది. సో ఇప్పుడు ఏం చెప్పాను, యూఎస్యూకి అందరూ మన తెలుగులో యూఎస్యూకి కంటెంట్ చేయలేదు కదా, తెలుగులో చేసినా కూడా మోస్ట్లీ టెక్నాలజీ ప్రిఫర్ చేయండి, ట్రావెల్ చేయండి. ఇప్పుడు
అన్వేషణ ట్రావెల్ కాబట్టి అందరూ ఇష్టపడతారు, ప్లేసెస్ అట్లీస్ట్ చూడడానికి ఇష్టపడతారు. ఆ ట్రావెల్ లో కూడా యాడ్స్ ఉన్నాయి కదా, మేక్ మై ట్రిప్ కానీ ఇలాంటి కంపెనీస్ యాడ్స్ వస్తాయి, చాలా ఉన్నాయి. సో కంటెంట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బట్ జనరల్ గా అందుకే చెప్పాను, ఇంగ్లీష్ కంటెంట్ పోల్చుకుంటే తెలుగు కంటెంట్ కి ఇప్పుడు నేను చూడండి డిజిటల్ మార్కెటింగ్ కదా, నేను నా ఇంగ్లీష్ ఛానల్ కి నా వ్యూస్ తక్కువ ఉంటాయి. ఎడ్యుకేషన్ కంటెంట్ అంత పెద్ద ఉండదు కదా, ఒకవేళ మంచి రీచ్ అయితే బాగుంటుంది. ఒక 10,000 వ్యూస్ వచ్చినాయండి. 10,000 వ్యూస్ కి నాకు మోర్ దాన్ 30,000 రూపీస్ వచ్చినాయి. ఓకే, 10,000. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ అమౌంట్ బికాస్ మై వీడియో ఇస్ గోయింగ్ త్రూ అవుట్ ఇండియా, ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ యూఎస్ యూకే కూడా రీచ్ అవుతుంది. యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్ పోతుంది కాబట్టి వాళ్ళ పర్చేసింగ్ బిహేవియర్ బాగుంటుంది కాబట్టి అడ్వర్టైజర్ ఎక్కువ పెడతారు కాబట్టి ఎక్కువ డబ్బులు వచ్చేసి. ఇప్పుడు నేను తెలుగు ఛానల్ స్టార్ట్ చేసిన, ఈ రోజు మానిటైజేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నా టార్గెట్ ఆడియన్స్ మోస్ట్లీ తెలుగు వాళ్ళు. అదే 20,000 వ్యూస్కి అంత డబ్బులు అయితే రాదు, ఎందుకంటే టార్గెట్ లొకేషన్ ఇస్ ఇండియా, దట్ టు తెలుగు పీపుల్ టార్గెట్ చేస్తున్నాం కాబట్టి అడ్వర్టైజర్స్ థింక్ చేస్తారు ఇక్కడ పోతుంది, ఇక్కడ నేను యాడ్ పెడితే నాకు వస్తుందా లేదా అని అడ్వర్టైజర్ థింక్ చేస్తారు. ఓకే, ఈ రీజన్ లోనే వెళ్తుంది యాడ్, సో యు విల్ గెట్ ఓన్లీ మినిమం అమౌంట్. అడ్వర్టైజర్ యాడ్ రన్ చేసేటప్పుడు ఆయన చూస్ చేసుకుంటాడు నా యాడ్ ఎక్కడ రన్ కావాలని. అలాంటప్పుడు ఆయన పెద్ద పెద్ద అడ్వర్టైజర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూస్ చేసుకుంటే మనకు వస్తుంది, కానీ వాళ్ళు చూస్ చేసుకోరు, డిఫరెంట్ ప్లేస్ చూసుకుంటారు కాబట్టి తక్కువ అమౌంట్ వస్తుంది. దట్ ఈస్ అబౌట్ యూట్యూబ్. అడ్వర్టైజర్ అనేది ఫిజికల్ గా ఉంటారు, కానీ మనకి ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ మాత్రం ఫిజికల్, వాళ్ళకి ఆల్గోరిథం అంటూ ఉంది, సెట్ చేస్తారు. దేర్ ఇస్ నో పర్టికులర్ ఫిజికల్ గా ఒక బాడీ ఉండే ప్రతి ఛానల్ ని ఎవరు చూడరు. సో ఈ ఆల్గోరిథం అనేది డిసైడ్ చేయదు వాట్ కైండ్ ఆఫ్ యాడ్స్ టు రన్ అవ్వాలి. అప్పుడు యూట్యూబ్ అల్గారిథం గురించి మాట్లాడితే ఒక వీడియో వైరల్ అవుతుందా లేదా అనేది డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్టర్స్. ఇప్పుడు నేను ఒక షార్ట్ రిలీజ్ చేసిన అనుకోండి, 1 minute కంటెంట్, ఫస్ట్ 10 ఆడియన్స్ మొత్తం చూశారనుకోండి, యూట్యూబ్ అనుకుంటే దీనికి కంటెంట్ బాగుంటుంది, ఇంకో 1000 మంది చూపిస్తుంది. ఆ 1000 మంది 70% చూసినాక అరే దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ కంటెంట్ అని 1,00,000 మంది చూపిస్తుంది. ఇక్కడ అల్గారిథం పనికి వస్తుంది, యాడ్స్కి అల్గారిథం సంబంధం లేదు. అక్కడ ఏమవుతుందంటే గూగుల్ యాడ్స్ అనే ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ ద్వారా అడ్వర్టైజర్ చెప్తాడు గూగుల్ నాకు యాడ్ సింగపూర్లోనే కనిపించాలి, సెలెక్ట్ చేసుకుంటాడు, ఆయన సెలెక్ట్ చేసుకుంటుండు. చూసారు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. నాకు 21 to 30 years పీపుల్ రావాలి, ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ కి మాత్రమే యాడ్ పోవాలి అని చెప్తున్నాడు ఆయన. ఓకే, అదే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాడు. అలాంటప్పుడు యూట్యూబ్ లో ఇక్కడ ఈ కంటెంట్ కి రాదు యాడ్. ఓకే, అర్థమైంది. అడ్వర్టైజర్ ఇక్కడ డబ్బులు పెడుతున్నాడు కాబట్టి హి హాస్ an option. ఓకే, సో అతను ఆప్షన్ ఉంది కాబట్టి ఎవరికైతే చేరాలో మనం ఎటువంటి కంటెంట్ చేస్తున్నాము, సో అది ఇంగ్లీష్ అయితే వాళ్ళు ఇంగ్లీష్ కంటెంట్ కోరుకున్నారు కాబట్టి వాళ్ళకే వెళ్తుంది. అండ్ ఇంగ్లీష్ అనేది మనకి ఇంకా గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీ గెట్ మోర్ పే. కరెక్ట్. సో ఈ ఆల్గోరిథం వేరు, అసలు గూగుల్ యాడ్ అనేది నీ వ్యూస్ పెంచుకోవడానికి, సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి. ఓకే, సో నా సజెషన్ ఫర్ ఎనీ తెలుగు యూట్యూబర్ ఏంటంటే పర్లేదు, మీరు ఇంగ్లీష్ చేయాల్సిన ఫోర్స్ లేదు, చేస్తే ఓకే, బట్ తెలుగులోనే కూడా మంచి కంటెంట్ చూస్ చేసుకోండి. ఏదైతే టాప్ కంటెంట్ మీరు గూగుల్లో సర్చ్ చేస్తే కూడా హైయెస్ట్ పేయింగ్ యాడ్సెన్స్ కీవర్డ్స్ అని కొడితే వస్తుందండి. అందులో మనకి ఏది ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఫుల్ డబ్బులు అండి. తెలుగు చేసినప్పుడు డబ్బులే. టాక్ అబౌట్ ఇన్సూరెన్స్, టాక్ అబౌట్ మనీ, దట్ ఈస్ గుడ్. ఎందుకంటే మీరు ఇన్సూరెన్స్ మాట్లాడుతున్నారు అనుకో, ఐసిఐసి బ్యాంక్ వీళ్ళు వచ్చేస్తారు అనమాట. దానికి కాస్ట్ పర్ క్లిక్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చాలా మంది ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నారు, వీడియోస్ చేస్తున్నారు, కానీ డబ్బులు ఇస్తారు. దాని బదులు ఇట్స్ నాట్ అబౌట్ వ్యూస్, అసలు వ్యూస్ గానే కాదు మ్యాటర్. నీకు 10,000 వ్యూస్ వచ్చినా చాలు. నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, నేను చాలా మంది యూట్యూబర్స్ నైట్ కూడా ఒక మెసేజ్, నాకు 40,000 వ్యూస్ ఉన్నాయి, 40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను ఎంత డబ్బులు సంపాదిస్తున్నాను, 2 months కి $90 అని చెప్పాడు. $100 వెరీ లెస్. తెలుగు కంటెంట్ ఆయన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అక్కడ లోకల్ పథకాల గురించి కానీ వాటి గురించి మాట్లాడుతున్నారు అనమాట. మీరు ఆలోచించండి, ఆ టాపిక్ ఏం కైండ్ ఆఫ్ యాడ్ వస్తుంది, రాదు. నేనేం అడిగినా మరి ఎవరైనా అప్రోచ్ అయ్యారా, ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ గురించి నువ్వు ఎవరంటే నేనే ఇస్తాను నీకంటే, ఎందుకంటే తెలుగు పీపుల్ చూస్తున్నారు కదా, నా కోర్స్ గురించి చెప్పు, నేను డబ్బులు ఇస్తాను. సో యూట్యూబర్ ఓన్లీ యూట్యూబ్ మనీ గురించి ఆలోచించకండి, యూస్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. అంటే కొన్ని బ్రాండ్స్ మిమ్మల్ని అడుగుతారు చేయమని, అలాంటివి తీసుకోండి, బాగుంటుంది.